ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. ఔరంగాబాద్కర్ భార్య గంగూబాయి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్రలోని 36వ అధ్యాయంలో ఈమె కోసం ఉంటుంది. ఔరంగాబాద్కర్ భార్య పేరు గంగూబాయి. పెళ్ళైన 27 సంవత్సరాలు అయినా కూడా ఆమెకు సంతానం కలగదు. బాబా యొక్క దివ్యమైన కరుణామయమైన లీలలను గురించి విన్న గంగూబాయి బాబా ఆశీర్వాదం కోసం తన సవతి కొడుకైన విశ్వనాథ్తో కలిసి షిరిడీకి వెళ్తుంది. ఆమె మాధవరావు దేశపాండే శ్యామా సహాయం కోరింది. అతని మధ్యవర్తిగా ఉంచి బాబాకు కొబ్బరికాయ సమర్పించింది. అప్పుడు బాబా, కొబ్బరికాయలకు పిల్లలు పుడతారా? ఇలాంటి మూఢనమ్మకాలను నువ్వు ఎలా పెంచుతావు అంటారు మాధవరావు దేశపాండే శ్యామతో. అప్పుడు ఆమెకు సంతానం ప్రసాదించి తీరాలి అని శ్యామ పట్టుదలతో ఉంటారు. చాలాసేపు ఒప్పించిన తర్వాత బాబా చివరకు ఆమెను ఆశీర్వదించారు. ఆమెకు 12 నెలల తర్వాత సంతానం కలిగింది. సకారాం తాతాజీ ఔరంగాబాద్కర్. అతని భార్య పేరు గంగూబాయి. ఆమె మనవడైన దత్తాత్రేయ వాసుదేవ ఔరంగాబాద్కర్ ఈ విషయాలన్నీ కూడా వివరించారు. వీరి పూర్వీకుల ఇల్లు షోలాపూర్లో ఉంది. వీరి వృత్తిరీత్యా బంగారు వస్తువులు పనివారు. సకారాం నగల దుకాణాన్ని కలిగి ఉన్నాడు. అతడు రెడీమేడ్ ఆభరణాలను చేయడంలో ప్రసిద్ధి చెందినవారు. సకారాం తన నైపుణ్యం చాతుర్యంతో ఎవరైతే వారి దగ్గరికి నగలు చేయించుకోవడానికి వస్తారో వారి కోసం అందమైన ఆభరణాలను చేసేవారు. గంగూబాయి భర్త అయిన సకారాం అతని నీతి మరియు నిజాయితీకి ఎంతో గౌరవించబడ్డాడు. ఆ సమయంలో బ్యాంకులు లేవు కాబట్టి సకారాంకు పాన్ బ్రోకరేజ్ వ్యాపారం కలిగి ఉంది. అందువలన అతని కుటుంబం చాలా సంపన్నమైనది. షోలాపూర్లో అతనిని సఖ్యాహరి అని పిలిచేవారు. వారి మనవడైన దత్తాత్రేయ వారి తాతగారి కోసం ఇంకా ఇలా చెప్తున్నారు. మా తాత గొప్ప వ్యక్తిత్వం కలిగినవాడు. పొడవుగా చక్కగా ఉండేవాడు. అతడు ధోతీ పైన ఒక తలపాగా కోటు ధరించి గంభీరమైన రీతిలో నడిచేవాడు. ఎంతో భక్తి కలిగినవాడు. చిన్న వయసులోనే విష్ణు సహస్రనామాన్ని పఠించేవాడు. ప్రతిరోజు సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే ఉయ్యాల మీద కూర్చొని భక్తితో పారాయణం చేసేవాడు. ఆ కాలంలో భార్యకు పిల్లలకు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడం పరిపాటి. ఆ విధంగా సకారాం 2వ వివాహం చేసుకున్నాడు. ఒక కుమారుడు జన్మించాడు. అతనికి విశ్వనాథ్ అని పేరు పెట్టారు. గంగూబాయి చాలా సంపన్నురాలు. చాలా నగలు ధరించేది మరియు మంచి దుస్తులు ధరించేది. ఏది ఏమైనప్పటికీ ఆమె గర్భం దాల్చలేకపోయినందుకు ఆమె చాలా బాధపడుతూ ఉండేది. అందరూ ఆమెను వనజ్యోతి అని పిలిచేవారు. ఇది బంజారా స్త్రీని కించపరిచే పేరు. సంతానం లేని స్త్రీల పట్ల సమాజం చాలా అన్యాయంగా ప్రవర్తించేది ఆ రోజుల్లో. దాని ఫలితంగా ఆమె మనస్సు ఎంతో గాయపడింది, కలత చెందేది. ఆమె సంపదను ఆస్వాదించలేకపోయింది కాబట్టి ఆమె భగవంతుణ్ణి ఆశ్రయించింది. ఆమె ఇంటి ముందు రాముడి గుడి ఉంది. వారి ఇంటి దగ్గర గంగూబాయి ఎక్కువ సమయం ఆ గుడిలో ప్రార్థనలు చేస్తూ గడిపేది. పవిత్రమైన శ్రావణ మాసంలో శివునికి రుద్రాభిషేకం చేయడం, శివలింగంపై 1000 బిల్వ పత్రాలను వేసేటప్పుడు శివుని 1000 పేరులతో జపిస్తూ ఉండేది గంగూబాయి. ఆ పవిత్ర మాసంలో అందరికీ భోజనం ఏర్పాటు చేసేది. భారీ ఎత్తున విందు ఏర్పాటు చేసి ప్రతి పౌర్ణమి నాడు ఆమె తన ఇంట్లో సత్యనారాయణ పూజ నిర్వహించేది. వీరి కుటుంబ దేవత రేణుకాదేవి. ఒకసారి గంగూబాయి అర్ధరాత్రి మహోర్గఢ్ శిఖరానికి ఎక్కింది. రాత్రి చీకట్లో ఆమె తన చేతికి తగిలిన మొదటి రాయిని ఇంటికి తీసుకొని వస్తుంది. ఆమె దానిపై ఓచర్ రంగు అంటే ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ ఆ రాయికి వేసి దానిపై బంగారంతో చేసిన కళ్ళు, చెవులు మరియు ముక్కును పెట్టి ఆ రాయికి ఆభరణాలతో అలంకరించింది. రేణుకామాతగా పూజించింది. ఇప్పటికీ ఆమె వారసులు ఆ ఆచారాలను పాటిస్తున్నారు. ఇన్ని ఆచారాలు, ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చేసినా కూడా
గంగూబాయి గర్భం దాల్చలేకపోయింది. ఆమె సాధువులను ఆశ్రయించింది. మాణిక్ ప్రభు సంస్థానంకి వెళ్ళి అక్కడ సేవ చేసింది. ఒకరోజు ఆమె నేల ఊడుస్తూ ఉన్నప్పుడు 2 ముత్యాలు కనిపించాయి. వాటిని తిరిగి ఇవ్వడానికి మాణిక్ ప్రభు దగ్గరికి వెళితే వాటిని ఆమె వద్ద ఉంచుకోమని చెప్తారు మాణిక్ ప్రభు. వాటిని మంచి శకునంగా తీసుకొని మళ్ళీ షోలాపూర్కి తిరిగి వచ్చింది. షోలాపూర్కి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కల్కోట్ వెళ్తుంది. అక్కడ స్వామి సమర్థను దర్శిస్తుంది. అక్కడ ఆమె చాలా సేవ చేస్తుంది. భక్తితో చేసిన సేవ ఎప్పుడూ వృధాగా పోదు. ఒకసారి షోలాపూర్లో దాస్గన్ మహారాజు గారు కీర్తనను ఏర్పాటు చేస్తారు. అక్కడకు గంగూబాయి కుటుంబం అందరూ కూడా హాజరవుతారు. ఆ కీర్తన ఆమెపై విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. బాబా గారి లీలలు, బాబా తన భక్తుల కోసం చేసిన మహత్యాలను ఆమె విని ఆమెకు ఎంతో విశ్వాసంతో నిండిపోతుంది. కీర్తన ముగిసిన తర్వాత దాస్గన్ మహారాజు గారిని కలుసుకొని బాబాగారి కోసం అడిగింది, నువ్వు వెళ్ళు, ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్తారు దాస్గన్ మహారాజు గారు. ఆ రోజుల్లో ఎన్నో ప్రాంతాలలో బాబాగారి కోసం ఎంతోమంది ఇలాంటి భక్తులకు తెలియజేశారు దాస్గన్ మహారాజు గారు. అలా చెప్పిన తర్వాత గంగూబాయి మరుక్షణం వృధా చేయకుండా షిరిడీకి పరిగెత్తింది. భర్త అనుమతి తీసుకొని తన సవతు కొడుకైన విశ్వనాథుని తీసుకొని షిరిడీకి వెళ్ళింది బాబాను కలవడానికి. చివరకు ఆమె కోరిక తీరింది. ఆమె షిరిడీలో 2 నెలలు ఉండి బాబాను ఎంతో భక్తిగా ప్రార్థించింది. బాబా వాగ్దానం 1911లో ఫలించింది. గంగూబాయికి మగబిడ్డ పుట్టాడు. చుట్టుపక్కల వారందరూ ఆమె కోసం తెలిసి ఎంతో సంతోషించారు. ఆ శిశువుకు బాబా నామకరణం చేయాలని సకారాం ఔరంగాబాద్కర్ నిర్ణయించుకున్నారు, గంగూబాయి భర్త. ఆ విధంగా బిడ్డను తీసుకొని 5 నెలలు ఉన్నప్పుడు షిరిడీకి వెళ్ళారు. బాబా ఆ శిశువును తన ఒడిలో ఉంచుకొని రామకృష్ణ అని ఆశీర్వదించారు. ఆహా, ఎంతటి అదృష్టవంతుడో ఆ బిడ్డ. సకారాం బాబాకు 500 రూపాయలు ఇచ్చారు. బాబా దానిని అంగీకరించలేదు. తర్వాత బాబా గుర్రం శ్యామకర్ణ కోసం సాలకి ఉపయోగించారు. 1915లో ఆమెకు మళ్ళీ మరొక కుమారుడు పుట్టాడు. 1873లో జన్మించిన గంగూబాయి 1915లో ప్రశాంతంగా మరణించారు. స్వర్గీయ శ్రీ సకారాం 1861లో జన్మించారు. 1932లో పుష్య కృష్ణ త్రయోదశి రోజున కనుమూశారు గంగూబాయి భర్త. ఆ విధంగా ఆమె పిల్లలిద్దరూ కూడా తల్లి ప్రేమను కోల్పోయారు. కానీ పెద్ద కుటుంబం కాబట్టి వారు పిల్లలను బాగా చూసుకున్నారు. విశ్వనాథ్ భార్య అయిన మధురాబాయి పిల్లలిద్దరినీ బాగా చూసుకుంది. అంటే గంగూబాయి సవతి కొడుకైన విశ్వనాథ్ భార్య వదినమ్మ చేతుల్లో ఆ 2 పిల్లలు పెరిగి పెద్దవ్వారు. శ్రీ సాయి సచ్చరిత్రలోని 36వ అధ్యాయంలో ఔరంగాబాద్కర్ భార్య కోసం ఏముందో మరొక్కసారి మనం తెలుసుకుందాం. షోలాపూర్ నివాసి అయిన సకారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. ఆమె ఎంతో మంది దేవతలకు మొక్కులు మొక్కింది, కానీ నిష్ప్రయోజనం అయ్యింది. తుదకు నిరాశ చెంది ఈ విషయమై చివరి ప్రయత్నం చేయాలని నిశ్చయించుకొని తన సవతి కొడుకైన విశ్వనాథునితో షిరిడీకి వెళ్ళింది. అక్కడ బాబా సేవ చేస్తూ 2 నెలలు గడిపింది. ఆమె ఎప్పుడు మసీదుకి వెళ్ళినా భక్తులతో నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబాని ఒంటరిగా చూసి వారి పాదాలపై పడి తన మనసులో ఉన్న కోరిక చెప్పాలని తగిన అవకాశం కోసం ఆమె కనిపెట్టుకొని ఉంది. చివరకు మాధవరావు దేశపాండే శ్యామకు ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగజేసుకోమని చెప్పింది. శ్యామ బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది, ఆమె గురించి ప్రయత్నం తప్పకుండా చేస్తానని సాయి ప్రభువు ఆశీర్వదిస్తారని చెప్తారు మాధవరావు దేశపాండే శ్యామ. బాబా భోజన సమయం అయినప్పుడు మసీదు వాకిల్లో కొబ్బరికాయ
అగరవత్తులతో సిద్ధంగా ఉండమని, తాను సైగ చేసిన తర్వాత మసీదు పైకి రావాలని చెప్తారు శ్యామ. ఒకనాడు శ్యామ మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత బాబా చేతులను తువాలుతో తుడుస్తూ ఉంటారు. బాబా అప్పుడు శ్యామ బుగ్గను గిల్లుతారు. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట మీకు తగునా? మా బుగ్గలు గిల్లునెట్టి పెంకిదేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిహిత్యం ఫలితం అన్నారు శ్యామ. బాబా ఇలా అన్నారు, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను ఎప్పుడైనా నిన్ను గిల్లేనా? ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చిందా? అప్పుడు శ్యామ ఇలా అంటారు, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవం మాకు కావాలి. మీ నుండి మాకు గౌరవం కానీ, స్వర్గం కానీ, విమానం కానీ అవసరం లేదు. మీ పాదాల యందు నమ్మకం మాకెప్పుడూ ఉండాలి. బాబా మళ్ళీ ఇలా అంటారు, అవును, నేను వచ్చినది అందుకే కదా. ఇన్నాళ్ల నుంచే మీకు భోజనం పెట్టి పోషించుచున్నాను. నీ ముందు నాకు ఎంతో ప్రేమానురాగాలు ఉన్నాయి అంటారు బాబా. అలా అంటూ బాబా పైకి వెళ్ళి తన గద్దె మీద కూర్చుంటారు. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మంటారు గంగూబాయిని. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులను ఇస్తుంది. బాబా ఆ టెంకాయను ఆడిస్తారు. అది ఎండుది కాబట్టి లోపల కుడక ఆడుచు శబ్దం వస్తుంది. బాబా ఇలా అంటారు, శ్యామ, ఇది గుండ్రంగా లోపల తిరుగుతుంది, అది ఏమంటుందో విను. శ్యామ ఇలాగంటారు, ఆమె తన గర్భం యందు ఒక బిడ్డ అలాగే ఆడాలని వేడుచుంటుంది కాబట్టి మీరు టెంకాయను ఆశీర్వదించి ఆమెకి ఇవ్వండి అంటారు శ్యామ. బాబా ఇలా అంటారు, టెంకాయ బిడ్డను ప్రసాదిస్తుందా? అట్లనుకోవడానికి ప్రజలంతా అమాయకులు. మళ్ళీ శ్యామ ఇలా అంటారు, మీ మాటలతో మహిమ ఆశీర్వాద ప్రభావం నాకు తెలుసు. మీరు ఆశీర్వదించి ఇస్తే ఆమెకు బిడ్డలు ఖచ్చితంగా పుడతారు. మీరు మాటలచే కాలయాపన చేస్తున్నారు. ఆశీర్వదించి ఇవ్వండి దేవా అంటారు. ఆ సంవాదం కొంతసేపు జరిగిన తర్వాత బాబా పదే పదే టెంకాయను కొట్టమంటారు. శ్యామ టెంకాయను కొట్టకుండా గంగూబాయికే ఇవ్వమని వేడుకుంటూ ఉంటారు. చివరకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగుతుంది అని చెప్తారు. శ్యామ మళ్ళీ అడుగుతారు, ఎప్పుడు దేవా అని అంటే 12 మాసాల్లో అని బాబా జవాబిస్తారు. టెంకాయను పగలగొట్టి ఒక చిప్ప ఇరువురు తిని రెండో చిప్పను గంగూబాయికి ఇస్తారు. అప్పుడు శ్యామ గంగూబాయి వైపు తిరిగి ఇలా చెప్తారు, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసాలలో సంతానం కలగనిచో ఈ దేవుణ్ణి తలపై ఒక టెంకాయ కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేస్తాను. ఇది తప్పినచో నేను మాధవుణ్ణి కాను. మీరు దీనిని చూస్తారు అని అంటారు. మాధవరావు దేశపాండే శ్యామకు బాబా మాట మీద అంత నమ్మకం. ఆమెకు 1 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. 5 మాసాల బిడ్డను తీసుకొని భార్యాభర్తలు ఇద్దరూ మసీదుకు వచ్చి బాబా పాదాలపై పడి కృతజ్ఞతను తెలుపుకుంటారు. సకారం 500 రూపాయలు ఇస్తారు. బాబా గుర్రము శ్యామకర్ణకు దానితో శాల కట్టించారు. ఈ విషయం అంతా కూడా మనకి సచ్చరిత్రలో ఉంది. ఇది ఔరంగాబాద్కర్ భార్య అయిన గంగూబాయి కోసం. చూసారా బాబా గారి మీద ఎంత నమ్మకం మాధవరావు దేశపాండే శ్యామది. అంతేకాకుండా గంగూబాయి కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగింది, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో వ్రతాలు, ఎన్ని పూజలు చేసినా కూడా బిడ్డలు కలగలేదు. చివరికి ఆ పరమాత్మ అయిన శ్రీ సాయి సన్నిధికి వచ్చి శ్రీ సాయి దివ్య చరణాల మీద తన తల వాల్చిన తర్వాత తనకు బిడ్డలు పుట్టారు. ఇది గంగూబాయి కోసం. మరికొన్ని విషయాలు మరొక భక్తుని కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.